గురుగారు, మరి పాల్గొన్న బహుళ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ అమావాస్యను కొత్త అమావాస్యగా ఎందుకు వ్యవహరిస్తారు? కొత్త అమావాస్య అంటే పాతది ఇంకేదైనా ఉందా అన్న అనుమానం కూడా వెంటనే వస్తుంది. 12 నెలలలో పాల్గొన మాసం చివరిది ఈ కలియుగ కాలానికి సంబంధించి. త్రేతాయుగ కాలానికి చైత్రమాసం 12వ మాసం, ఆ కాలానికి వృషభ మాసం అంటే మూడవది అయినటువంటి జ్యేష్ఠ మాసం మొదటి మాసం. జ్యేష్ఠం 1, ఆషాఢం 2, చైత్రం 12వ నెల. కాబట్టి చైత్రే నావమికే తిథే, రాముడు పుట్టిన బాలకాండ. అలా మనకు చూసుకుంటే అది 12వది అని చెప్తుంది. పాల్గొనం వర్తమాన కలియుగాలానికి సంబంధించి 12వ మాసం. అందులో అమావాస్య 12వ అమావాస్య. చైత్రాదిగా పాల్గొనం వరకు ఉండే అమావాస్యలలో ఇది చివరిది 12వది. ఒకానొక యుగంలో కృతయుగానికి సంబంధించి ఈ మాసం పాల్గొనం తొలి మాసం. ఈ కలియుగానికంటే పూర్వమే ఉండేటటువంటి ద్వాపర యుగ కాలానికి సంబంధించి యుగ సంధులలో ఆనాటి కాలానికి ఈ పాల్గొన మాసం తొలి మాసంగా ఉండేది. అలా మనం చూసినప్పుడు ఇది కొత్త అమావాస్య అవుతుంది. గణకం చేసేటటువంటి విధానంలో పౌర్ణిమాంతంగా లెక్కపెట్టే కాలాలు ఉత్తర భారతదేశం, అమావాస్యతో పూర్తి చేసే కాలం దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశానికి సంబంధించి ఈ అమావాస్య తొలి అమావాస్య, కొత్త అమావాస్య అవుతుంది. కనుక పౌర్ణిమ వెళ్ళిన మరుసటి పాడ్యము నుంచే వారి పంచాంగాలు లెక్క ఆరంభమవుతాయి. కాశీ తదితర ప్రాంతాలలో వారి లెక్కలలో ఈ అమావాస్య 1వ అమావాస్య, కొత్త అమావాస్య. దక్షిణాది వారమైన మనకందరికీ కూడా ఈ అమావాస్య సంవత్సరానికి చివరి అమావాస్య. ఈ రోజుతో ఈ సంవత్సరం పూర్తి అవుతుంది. కనుక ఈ సంవత్సర కాలమంతా మనం చేసిన మంచి చెడులను బేరీజు వేసుకోవడం, శుభము అశుభము ఏమి చేశామా ఆలోచించడం, పాపపుణ్యాలను లెక్క పెట్టుకోవడం, మంచి కార్యాలే చేద్దాం అనే సంకల్పం తీసుకోవడం, చెడు జ్ఞాపకాలను మర్చిపోయే విధంగా ప్రవర్తించడం, ఉపవాస వ్రతం పాటించడం, దానాలు చేయడం, తల్లి తండ్రి లేనటువంటి వారు మౌన వ్రతాన్ని అనుసరించడం, యథాశక్తి కూరగాయలను బియ్యమును అర్హులైన వారికి బీదలకు అందించడం, ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా తొలి అమావాస్య, కొత్త అమావాస్య అన్న పేరిట ఉన్న ఈ పాల్గొన అమావాస్యను పవిత్రంగా శక్తిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, పుణ్య బలాన్ని పెంచే విధంగా మార్చుకోగలుగుతాం. అమావాస్య నాడు చంద్రుడు లేని కారణం చేత మన మనస్సు కాస్త ఖేదంతో, దుఃఖంతో బాధపడుతూ ఉంటుంది. అయినా కూడా చంద్రుడు కనిపించడు, ఉంటాడు. మనస్సు ఉన్నది, బాధతో ఉన్నది. బాధ తొలగిస్తే మళ్ళీ ఆనందమే మిగులుతుంది. గుర్తుపెట్టుకుందాం, 365 రోజులు ఎప్పుడూ వెలుగులుంటాయి, ఎప్పుడూ వెలుగులుంటాయి అనే సంకల్పంతో ఉండాలి. నిజానికి ఎప్పుడూ ఉండేవి చీకట్లు. వాస్తవికంగా చెప్పాలి అంటే ఎప్పుడూ ఉండేవి చీకట్లు. సూర్యుడు రావడంతో వెలుగు, సూర్యుడు వెళ్ళిపోవడంతో ఉన్న చీకట్లు మళ్ళీ యథాతథంగా అలుముకుంటాయి. చీకట్లు అలుముకున్నాయి అని మన వాళ్ళు చెబుతూ ఉంటారు. అవి ఉన్నాయి, కొత్తగా మళ్ళీ మనం గమనిస్తున్నాం. వెలుతురు వెళ్ళిపోయింది కదా, సూర్యాస్తమం అయింది కదా, మళ్ళీ రేపటి తెల్లారదా రాత్రి గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భానోదయిష్యతి హసిష్యతి పంకజశ్రీ. నీతిశాస్త్రం చాలా గొప్పది, ధర్మం చాలా గొప్పది. అమావాస్యను కొత్త అమావాస్యగా పిలవడంలో ఇంత అంతరార్థం ఉంది. ఆశావహ దృక్పథంతో ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనే శ్రీశ్రీ మాటలు గుర్తుపెట్టుకుందాం. రేపటి కొత్తదనానికి స్వాగతం పలుకుదాం.